అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. త్వరలో రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలోని యేసుప్రభు వారు నరకం గురించి 70 సార్లు చెప్పినట్లు గ్రంథ రచయితలు అలాగే కనులైన వారు సాక్ష్యం చెప్తున్నారు. నరకము ఎంత భయంకరమైనది అని అంటే దాని గురించి ఈరోజు మనము వివరంగా తెలుసుకుందాం. విశాల మార్గం నరకం, ఇరుకు మార్గం మోక్షం. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసే ముందు ఒకసారి మన బ్రతుకులను మనం పరిశీలన చేసుకుందాం. చాలామంది చనిపోయాక పరలోకం వెళ్ళిపోతామని క్రైస్తవులు అనుకుంటారు. కొన్ని లేఖనాల ద్వారాగా వాళ్ళు ఏ పని చేస్తే పరలోకం వెళ్తారు, ఏది చేయకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు అనేది క్రైస్తవుల గురించి కూడా బైబిల్లో చాలా వివరంగా ఉంది. అందుకని ఈరోజు దాని గురించి మనం తెలుసుకునే ముందు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. అటు తర్వాత మహా అధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగొచ్చిన చూచితిని. అతను మహిమ చేత భూమి ప్రకాశించను. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులను కూలిపోయాను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును నైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మహా ఉద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములందు ధనవంతులైరి. ఎంత భయంకరం! ఇప్పుడు ఇది అంతా కూడా వాణిజ్యపరమైన బబులోను, మతపరమైన బబులోను. బబులోను అనగా 2 రకాలుగా ఉంది. ఇది ఒకటి సినిమా ప్రపంచం, వర్తకం. ఇందులో ఏముంది? సుఖముంది, భోగముంది. ఇప్పుడు రోజు 1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఒకే రోజు 1 కోటి రూపాయలు సంపాదించిన ఉన్నారు. వీళ్ళకి సాయంత్రం అయితే నిద్ర పట్టదు. 1 స్త్రీతో, 2 మద్యముతో, 3 విందులు విలాసాలతో వీళ్ళు ఏం చేస్తున్నారు? సుఖభోగులై ఎలా ఉన్నారు? కోట్లు గడించారు. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి సంఘంలోకి వచ్చి రాజకీయం చేసే బబులోను మనుషులు. సంఘంలో దేవుడు వాక్యం చెప్పే దైవజనుడితో ఏకీభించరు. అంటే వీళ్ళు వెలుపల రాజకీయం చేస్తారు, సంఘంలో కూడా వచ్చి రాజకీయం చేస్తారు. వీళ్ళకి నరకం అని బైబిల్ చెప్తుంది. అది కూలిపోయాను అంటే అర్థం ఏంటి? బయట చేసే రాజకీయం నువ్వు సంఘంలో చేస్తే నీకు నరకం. నువ్వు బయట రాజకీయం చేయి, ఏమైనా చేయి, కానీ సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడికి భయపడాలి. 2 మతపరమైన రాజకీయం. మతపరమైన రాజకీయం అంటే ఏంటి? దేవుణ్ణే నమ్మి ఉంటారు, దేవునితోనే ఉంటారు, అబద్ధాలు ఆడతారు, కోప్పడతారు, తప్పుడు లెక్కలు రాస్తారు. ఇది అన్యాయం. అందుకని ఒకటి మతపరమైన రాజకీయం, వాణిజ్యపరమైన రాజకీయం. ఈ 2 రకాలు క్రైస్తవులకి, నీతిమంతులకి, యథార్థవంతులకి, పరిశుద్ధులకు, చిన్న చిన్న సంఘాల వారికి అన్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద సంఘ సేవకులు చేసే రాజకీయం చిన్న చిన్న సంఘాల వాళ్ళకి అవి వేదనకరంగా మిగిలిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న కుటుంబీకులు ఉంటారు క్రైస్తవులు, వాళ్ళకి చాలా వేదన కలుగుతుంటుంది. వీళ్ళకి ఇంత డబ్బు ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత సంఘం ఉంది, కానీ వీరిలో ఏమీ లేదు, మార్పు లేదు. కాబట్టి యాకోబు ఇలాగ చెప్తున్నాడు 5వ అధ్యాయం
యాకోబు పత్రిక. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనం చెడిపోయెను, నీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయను, మీ బంగారం మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరం తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటుంది. ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇక మీరు మోసంగా బిగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోత వారి కేకల సైన్యం అధిపతి ప్రభు యొక్క చెవులలో చచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. సంఘాలతో చెప్తున్నాడు యాకోబు. వీళ్ళెవరు? ఆస్తిపరులే, సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే దినము అంటే తీర్పు. ఆ దినములో తీర్పులో నీకెంత డబ్బు ఉంది, నేను ఎందుకు ఇచ్చానో తెలుసా? లేను పంచిపెడతాను. నువ్వు ఎందుకు పంచిపెట్టలేదని దేవుడు ప్రతి పాస్టర్ కోటీశ్వరుని నిలదీస్తాడు. పేద సంఘాలను నిలదీయడు. దేవుని కొరకు ఖర్చు పెట్టే వాళ్ళని నిలదీయడు. దేవుని కొరకు ఖర్చు పెట్టేమని చెప్పి సాకులు చెప్తారు. దేవుని కొరకు ఖర్చు పెట్టడం అంటే ఖర్చు పెట్టచ్చు, అందులోనే నువ్వు దశంభాగం తీసి లేనోడికి ఇవ్వాలి. దినం అంటే చివరి దినము. మీకేం కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ? శ్రమ కలుగుతుంది అంటున్నాడు. అంటే బబులోను అన్యజనులు వాళ్ళు రాజకీయం చేసి నరకన పోయారు. వాళ్ళు లేనివి పుట్టించుకొని కల్పించుకొని అబద్ధాలాడి డబ్బు సంపాదించి నరకన పోయారు. మరి క్రైస్తవుడుగా నీవు, దేవుడు నమ్మిన బిడ్డగా నీవు, వాళ్ళతో నువ్వు సమానం అంటున్నాడు ఇక్కడ వాక్యం. ఎందుకంటే వాళ్ళు తెలియక పాపం చేశారు, నువ్వు తెలుసుండి చేస్తున్నావు. వాళ్ళు తెలియక నరకానికి వెళ్ళారు, నువ్వు తెలుసుండి నరకానికి వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళకూడదు ఈరోజు. ఇక్కడ వాక్యం చాలా వివరంగా చెప్తుంది. మీ మీదకి వచ్చే ఉపద్రవం గూర్చి ప్రలాపించి ఏడుడి, మీ ధనము చెడిపోయాను. మీరు ధరించిన బట్టలు రేపు తీర్పులో మీ మీద నేరస్థాపన చేస్తాయి. మీ పాకెట్ మనీ, మీ ఏటీఎంలో డబ్బు మీ మీద నేరస్థాపన చేస్తాయి. ఇతడి దగ్గర డబ్బు ఉంది కానీ పిసినారి పేదవాడికి సహాయం చేయలేదు, లేని సంఘానికి సహాయం చేయలేదు, మందిరాలు కట్టుకున్న వాళ్ళకి సహాయం చేయలేదు, దీనులకు సహాయం చేయలేదు. ఇతను మోసకారి అని చెప్పి నీ పాపమే నీ ఎదుట నేరస్థాపన చేస్తుంది. నీ దోషాలే నిన్ను తరిమి పట్టుకుంటాయి. యోబు గ్రంథం 15:5-6 నీ మాటల వలన నీ పాపమును తెలియబడుచున్నది, నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నది, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నది. గమనించారా? నీ పెదాలు లేనివాడిని పట్టించుకో. చూద్దాంలే, ఆ లేనివాడు వచ్చాడంటే కొంచెం సహాయం చేయడంటే చూద్దాం, ఇప్పుడు కాలేదయ్యా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడువేనా? చూసారు ఎంత పాపమో? అలాగ అనకూడదు. లేనివాడిని ఉన్నవాడి దగ్గర పంపింది దేవుడే. డబ్బున్న పాస్టర్ దగ్గరికి లేని దీనులను దేవుడు పంపిస్తాడు. వాళ్ళు ఏం చేయాలి? గమనించాలి, లేదా ఆచూకీ చేయాలి. డబ్బున్న ప్రతి మనిషి, వాడు విశ్వాస అయినా దైవజనుడైనా ఏ క్రైస్తవుడైనా, లేని వాళ్ళు పలానా చోట ఉన్నారని తెలియదా? వీళ్ళకి తెలుసు. మరి ఎందుకు సహాయం చేయరు? ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. వీళ్ళు తీర్పుకి వెళ్ళిపోతారు. ఏ సేవకుడైనా యాకోబు పత్రిక 5 ఉన్న ధనం గురించి తుప్పు పట్టి నిన్ను తినేస్తుంది దినం. మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్పాలంటే అదిగో చూడు, నరకం ఎంత భయంకరంగా ఉంది. ఈ నరకం ఎంత భయంకరంగా కనబడుతుంది. అందులో అందరూ అన్యజనులు అనుకుంటున్నారా? లేదు, బాప్యం పొందిన వాళ్ళు ఉన్నారు, గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, డబ్బును ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, దశంభాగాలు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. దశంభాగాలు ఇవ్వలేని వాళ్ళు కట్టేసి, కొంకులకి కట్టేసి ఈపులకి మహాభయంకరంగా వేధిస్తారు. కొంతమంది యవనస్తులు వెళ్ళి చూసి వచ్చారు నరకానికి పిక్నిక్లో చాలామంది కొంకులకి కట్టున్న వాళ్ళందరూ క్రైస్తవులే జైల్లో ఉండి బాధించబడుతున్నారు. వీళ్ళు ఎవరంటే దేవుడికి ఇవ్వని చేతులు గలవారు, దేవుని పనిలో సహకరించలేని క్రైస్తవులు పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు. ఎక్కడున్నారు? పాతాళం, నరకంలో కాలిపోతున్నారు. అమ్మో నీకోసం ప్రార్థన నేను చేస్తున్నాను అనుకో. నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, 4 రోజులు చేశాను, నువ్వు నాకు జీతం ఇవ్వాలి. నేను అంటలేదు, బైబిల్ చెప్తుంది. ఎందుకని? 5వ అధ్యాయం
యాకోబు పత్రిక మొదటి వచనం గడిచి, మీరు చేలు కోసిన వాని జీతం ఇవ్వక కూలివాని మొర్ర సైన్యం అధిపతికు యెహోవాకు దేవుడికి మొరపెట్టుచున్నది. ప్రభువుకు మొరపెడుతుందంట. ఇప్పుడు నేను నీకోసం ప్రార్థన చేశాను, నాకు జీతం ఇవ్వాలి కదా. నువ్వు చేసిన పనిలో నీకు జీతం ఇవ్వకపోతే నువ్వెలా మొరపెడతావో, అలాగే నేను చేసిన ప్రార్థన నీ తరపున ఈ వ్యక్తి ఈమె నాకు నెలకి అసలు ఒక 1000 రూపాయలు ఇవ్వలేదండి అని చెప్పి నా ప్రార్థన కూడా నీ తరపున ఏం చేస్తుంది, ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు నీకేమొస్తుంది? వ్యాధులు వస్తాయి, గొడవలు వస్తాయి, మీ కుటుంబం విడిపోతుంటుంది. ఎవరి వల్ల? ఒక దైవజనుడు నీ తరపున ప్రార్థన చేయటం వల్ల. ప్రార్థన నిన్ను రక్షించడం లేదు. ఎందుకని? కష్టాలు తెస్తుంది. ఎందుకని? నువ్వు కూలి ఇవ్వలేదు. అది నిన్ను తీర్పు కూడా తీసుకెళ్తుంది. మత్తయి 7:19 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. లూకా 3:9 ఇప్పుడే గొడ్డల చెట్లు వేరును వంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఈ అగ్నిగుండంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? క్రైస్తవులు. మంచి ఫలములు ఫలించని అని ఇశ్రాయేల్ ప్రజల కోసం, యూదుల కోసం, క్రైస్తవుల కోసం ఎవరు చెప్తున్నారు? యోహాను చెప్తున్నాడు. ఒక దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు కూడా చెప్తున్నాడు ఇదే మాట. కాబట్టి మంచి ఫలాలు అని అంటే నువ్వు ధారాళంగా ఇవ్వాలి దేవుడికి. నీకున్నదంతా కూడా క్రీస్తు కొరకు ఖర్చు పెట్టాలి. నీ దగ్గర ఉన్న ధనాన్ని పేదలకి నువ్వు పంచిపెట్టాలి. ఇప్పుడున్న క్రైస్తవులందరూ 10-20 ఏళ్ళుగా ధనవంతులు అయిపోయారు. వచ్చారు, ధనవంతులు అయిపోయారు. యెషయా గ్రంథం 14:15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఇది సాతాను కోసం రాయబడింది. అయితే పాతాళంలో ఒక పక్కకు మూలకు త్రోయబడిన దాంట్లో సైతాను మాట విన్న వాళ్ళు కూడా అదే పాతాళంలో, అదే సాతాను పక్కన వాళ్ళు కూడా మండే అగ్నిగుండంలో కాలిపోతారు. మత్తయి సువార్త 5:22 ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని ఎవరిని అనకూడదు. అన్నావా నీకు నరకం ఉంది, ఎవరిని నిందించవద్దు. లూకా 12:5 చంపిన తర్వాత నరకములో పడద్రోయి శక్తి గలవానికి భయపడుడి. నువ్వు నరకానికి వేసే ఒకే ఒక దేవుడు, ఆయన ప్రభువైన క్రీస్తు. పాతాళ లోకపు తాళపు చెవులు నా వశములో ఉన్నవి అని ప్రకటన గ్రంథం 1:18 పాతాళంకి మనుషుల్ని పంపాలంటే క్రీస్తు చేతిలో ఉంది. పరలోకానికి పంపాలంటే క్రీస్తు చేతిలోనే ఉంది. నువ్వు దాన ధర్మాలు మర్చావనుకో పాతాళంకి వెళ్ళిపోతావు. తాళం తీస్తాడు, అందరూ తోసేస్తాడు. నువ్వు కళ్ళు మూసిన వెంటనే, తెరిచిన వెంటనే పాతాళంలో కనబడతావు. నీకు విషయం తెలుసా? ఆయన కళ్ళలో అగ్ని రగులుతుంది. ఆ అగ్ని బయటకు వస్తుంది. వాక్యానుసారంగా ఎవరైతే జీవించాలో ఈ అగ్ని నరకానికి వచ్చి వాక్యానుసారంగా లేని వాళ్ళను అదే అగ్నిగుండాన్ని తోసేస్తుంది. అంటే అగ్నిగుండం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు కళలోంచి వస్తుంది. నేను మీకు చూపిస్తాను బైబిల్లోంచి. బైబిల్లోని అద్భుతమైన విషయాలు మనం చదువుతున్నాం. ఇక్కడ ఏమన్నాడు? చంపిన తర్వాత యాకోబు 3:6 అది నరకం చేత చిచ్చు పెట్టబడును. నీ నాలుక జాగ్రత్త. నీ నాలుక అన్యాయం చేస్తుంది, అన్యాయంగా మాట్లాడుతుంది, అబద్ధాలు పలుకుతుంది. కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావు. నరకంలో ఇంతంత రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ముళ్ళుతో ఉంటాయి. ఆ ముళ్ళుతున్న రాళ్ళు నీ నాలుకకి యాడ్ చేయబడుతుంది. నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఈ రాయిని తొలగించాలనుకుంటావు, కానీ నరకంలో ఆ రాయి ఈ నాలుక నుంచి బయటికి రాదు. నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఎవరది? అబద్ధాలు ఆడేవాళ్ళు, లంచం తీసుకునేవాళ్ళు, దీనులను పట్టించుకోలేని క్రైస్తవులు భయంకరమైన నరకంలో ఉంటారు అని ఈ లేఖనం చెప్తుంది. హెచ్కేల్ గ్రంథం 22:12 నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. బలవంతంగా అంటే వడ్డీలు తీసుకోవడం, నిందించడం, ద్వేషించడం. అండ్ ఇంటది కొంచెం లేట్ అయింది అనుకోండి, తిడుతూ ఉంటారు. తిట్టకూడదు. వాళ్ళకి లేదు పాపం, ఇస్తారు. ఈ నెల కథ వచ్చే నెలలో ఇస్తారు. మరి వాళ్ళు జీతం అందలేదు, నువ్వు తిట్టేయకూడదు వాళ్ళని. వారు బలవంతంగా దోచుకుంటున్నారంటే అద్దింట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే తిడతారో వాళ్ళు ఎవరైనా నరకానికి వెళ్తారు. ప్రకటన గ్రంథం 20:12 మరణం మృతుల లోకము అగ్నిగుండంలో వేయబడను. ఇది 2వ మరణం. కాబట్టి జాగ్రత్త. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారు, అసహ్యులను, అవిశ్వాసులను, నరహంతులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులందరూ అగ్ని కందములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. పిరికివారు, అవిశ్వాసులు అంటే విశ్వాసులే కానీ దేవుడి కొరకు శాసించి ఏమీ చేయరు. ఆత్మ ఫలాలు లేవు, సువార్త ప్రకటించరు. ఆ ఇంట్లోనే ఉంటారు, తింటారు, తాగుతారు, ప్రార్థన తండ్రి నేను స్తోత్రం.
అందరిని రక్షించండి, రాజులు రక్షించండి, అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఆమె అంతే. ఆత్మఫలాలు లేవు. ఎప్పటి నుంచో క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవురాలు, ఒక ఆత్మ సంపాదించలేదు కానీ ఇంట్లో ఉండి కబుర్లు చెప్తావు, అది నీకు పాపం. చురుకుగా పని చేసే వాళ్ళని నువ్వేం చేయాలి? ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించకపోతే అది నీకు పాపం. దానియేలు గ్రంథం 7:10, అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ఇప్పుడు మీకు అర్థమైందా? అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నోట్లోంచి, ఆయన కళ్ళలోంచి వస్తుంది. అదే అగ్నిగుండం. యేసును చంపిన వాళ్ళు అగ్నిగుండంకి వెళ్తారు. యేసు బిడ్డలను ఎవరైతే హింసించారో వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. యేసు వాక్యాన్ని విమర్శించిన వాళ్ళు, బైబిల్ని తృణీకరించిన వారు, దేవుని మీద, దేవుని ప్రజల మీద ఎవరైతే లేని బురద జల్లారో వీళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్తారు. ఎందుకంటే ఆ అగ్నిగుండం ఆయన నోట్లోంచి వస్తుంది. అగ్నిగుండం ఎక్కడి నుంచో రావట్లేదు, ఆయన నోట్లోంచి, ఆయన కళ్ళలోంచి వస్తుంది అగ్గి. అదే పెద్ద గుండం, దానికి అంతం లేదు. ఎటు చూసిన అగ్ని, ఎటు చూసిన యాతన. ఒక పచ్చ గడ్డి మొక్క, ఒక్క గడ్డి మొక్క ఎక్కడ కనబడతాం, ఒక చొక్క నీరు దొరకదు. యుగాలు పరిగెడుతూ ఉండడం, నరకంలో కాలిపోతుండడం. పరిగెడుతుంటారు, కాలిపోతుండడం, పరిగెడుతుంటారు, కాలిపోతుంటారు. వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళకి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. అరే ఛీ, ఇలాంటి బ్రతుకు మనం బ్రతికేమని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే నాలికి చాచుకొని తిట్టుకుంటూ ఉంటారు. ఏయ్, నీ వల్లే నేను ఇలాంటి జీవితానికి వచ్చాను అని చెప్పి అందులో ఎవరో త్రాగుబోతులు, లంచాలు పుచ్చుకున్నవారు, తిండిబోతులు, సేవ చేయలేని వాళ్ళు, సేవను వ్యతిరేకించిన వాళ్ళు, క్రైస్తవులు వ్యతిరేకించిన వాళ్ళు, క్రైస్తవులుగా ఉండి దేవుడి పని చేయలేని సోమరులు, వీళ్ళందరూ అందులో ఉంటారు. ఏకమ్ముడుగా అందులో ఉంటారు. అందులో ఉండి వీళ్ళు ఏం చేస్తారు? నరక యాత్ర అనుభవిస్తారు. నెమ్మది ఉండదు. దానియేలు గ్రంథం 12:2 మరియు సమాధిలో నిద్రించి అనేకులు మేలుకొనేదరు. అంటే మేలు చేసిన వారు మేలు పొందుతారు, పైకి వెళ్తారు. కీడు చేసిన వారు తీర్పు అనే పొందుతానికి కిందకి వెళ్తారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్త. ఇదిగో ఈ నరకం నుంచి నువ్వు తప్పించుకో. యోహాను సువార్త 6:47, విశ్వసించువాడు నిత్యజీవం గలవాడు, జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడే, నా ఎడల ఎవరైతే నమ్మకుంటారో వాళ్ళే పరలోకం వెళ్తారు. నేను ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ప్రకటన 1:18, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుండైతును కానీ ఇదిగో యుగయుగాలు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. పరలోకం ఇవ్వాలంటే క్రీస్తు ఇవ్వాలి. వాక్యానుసారంగా ఉంటే. నరకానికి ఎవరు వెళ్తారు? వాక్యాన్ని పక్కన పెట్టి నచ్చినట్టు వెళ్ళే క్రైస్తవులు పాతాళం నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి చాలామంది సంఘం వెళ్ళడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళకి నరకం తప్పదు. శ్రద్ధగా ఉండాలి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, దైవజనుడితో అడుగులు వేయాలి, దైవజనుడు చెప్పింది చెయ్యాలి. చెయ్యరు అంత ఇవ్వాలా? అందరికంటే ముందు రావాలా? బైబిల్లోని చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ రాసున్న వాక్యం ఏంటో తెలుసా? నేను మొదటి వాడను, నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నేను పరలోక తాళం తెరుస్తేనే కానీ నువ్వు పైకి వెళ్ళలేవు. ఒకవేళ పరలోకంలో తాళపు చెవులు తెరవలేదు అనుకోండి దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నరకం అనే తాళపు చెవులు తెరుస్తాడు, అందులో నిన్ను నెట్టేస్తాడు. తండ్రి, నా తప్పు అయిపోయింది, నాకు ఒక అవకాశం, నేను మారుమనసు పొంది నా త్రాగుడు మానేసి, నా జోజం మానేసి మందిరంలో అందరికంటే ముందు వెళ్తాను, ఖచ్చితంగా నీకు దశభాగం ఇస్తాను, ఖచ్చితంగా తండ్రి నీ కొరకు నేను శ్రమిస్తాను అని అన్న నెత్తు నోరు బాదుకున్నా నీకు ఇంకా అవకాశం ఉండదు. ఎప్పుడైనా సరే దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయాక నేను వెలిగిస్తాను, నేను చక్కబెట్టుకుంటాను అంటే ఈ ప్రసంగాలు ఎందుకు, ఇంకా ఈ వాక్యాలు ఎందుకు? ఇక్కడ వాక్యము కరకంటగా చెబుతుంది. ప్రసంగి 11:9, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, నీకు నచ్చినట్టు జీవిస్తున్నావు, నీ మాట చెల్లుబడి అవ్వాలని చలమనైపోతున్నావు. నువ్వు ఇక్కడ చలమని బాగానే అయిపోతావు. ఎందుకంటే
దైవజనుడు నీతిమంతుడు, దైవజనుడు ఎవరిని ఎదిరించడు. కానీ నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, కానీ అతడు నిన్ను ఎదిరించడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, 5వ వచనంలో చూసుకో. నీతిమంతుడైన వాడు నువ్వు ఎదిరిస్తావు, కానీ అతడు మాట్లాడు, అది అతని నీతి. కానీ నిన్ను ఎదిరించి డబ్బు ఉందని ఇష్టం వచ్చిన మాట్లాడావు కదా, డబ్బు ఉంది, హోదా ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉందని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఆ పేదవాడికి నువ్వు చిన్న సహాయం కూడా చేయలేదే, నీ ఇంటికి వచ్చాడే. ఒక 20,000 ఇస్తే నీ సొమ్ము ఏం పోయింది, ఒక 50,000 ఇస్తే నీ సొమ్ము ఏం పోయింది, తక్కువైపోద్దా, వెళ్ళే నరకానికే అని గద్దించినప్పుడు తప్పైపోయింది ప్రభు, నా తప్పు అయిపోయిందని ఏడుస్తావు, నీ తప్పు క్షమించబడతావు. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇప్పుడు చెప్పేశాడు. కీర్తన 40:12, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నా దోషం నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. ఎంత భయంకరమండి! పాపాలంట లెక్కించలేనంత మించి ఉన్నాయంట. అబద్ధము అదొక కోపం, అదొక పాపం. అబద్ధం పాపం, కోపం పాపం. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోవడం పాపం. నువ్వు నిర్లక్ష్యంగా వెళ్తావు గుడికి, అది పాపం. మళ్ళీ రాజకీయం చేస్తావు, అది పాపం. వాణిజ్య బబులోను క్రైస్తవులు మన చర్చిలోనే ఉన్నారు, మతపరమైన క్రైస్తవులు. మతం ఉంటుంది కానీ మనసులో క్రీస్తుండడు, అంత రాజకీయమే. నువ్వు వెళ్ళి పాపం చేస్తున్నావు గుడికి, నువ్వు దేవునికి లోబడి ఉండు, మౌనంగా ఉండు, వచ్చే వాక్యానికి న్యాయం చేయి. నేను చూశానండి, ఢిల్లీలో, బెంగళూరులో, బొంబాయిలో, ఇండియాలో అన్ని సంఘాలు చూశాను నేను. ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఎంత చక్కగా వాక్యం ఉంటారో. పట్టణాల్లో, పల్లెటూరులో అలా కాదు, పట్టణాల్లో ఒక సంఘంలో అవును ఒక ఆదివారం ఒక 10 లక్షలు చందా వస్తుంది. దైవజనుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, వీళ్ళు వింటారు, ఇంకొక 10 లక్షలు ఇస్తారు. అయ్యా నేను ఇస్తాను పోటీ పడతారు. అది పల్లెటూరు ఉందనుకోండి, లేనప్పుడు వీళ్ళు దేవుని వాక్యానికి లోబడి ఉంటారు. డబ్బు ఎప్పుడైతే వచ్చిందో దేవుని పక్కన పెట్టేస్తారు. ఎంత గర్వం అంటే డబ్బు వీళ్ళని గర్వంతులుగా చేసిందా, లేకపోతే వీళ్ళే గర్వంతులు అయ్యారా? బైబిల్ గ్రంథంలోని ప్రకటన 2:5 నీవు ఏ స్థితుల నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేసేదను. అంటే నీకు నరకం దోసేస్తాను, నిన్ను చంపేస్తాను అంటున్నాడు ఇక్కడ. హెచ్కేల్ గ్రంథం 22:12 నన్ను మర్చిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొని వారు నీలో ఉన్నారు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించి నీవు బలవంతంగా వారిని దోచుకొనుచున్నావు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు, నీకు నరకమని చెప్తున్నాడు. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథం వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు ఎందుకు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పొందరే. దేని బట్టి? క్రియలు చెప్పున. క్రియ అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే అది మంచి క్రియ. దైవజనుడితో నువ్వు అడుగులు వేస్తే అది మంచి క్రియ. వాక్యం చెప్పినట్లు నువ్వు తగ్గించుకొని జీవిస్తే మంచి క్రియ. నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తే మంచి క్రియ. దశమ భాగం ఇవ్వకుండా నేను నచ్చినట్లు అంత ఎందుకు ఇవ్వాలి అన్నవాళ్ళు చెడు క్రియ. ఇచ్చింది మంచి క్రియ. అందుకని మంచి చెడులు రెండూ రాయబడుతున్నాయి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించాను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందిన. మరణం, మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండం రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిను. ఇది రెండవ మరణం. బ్రతికుండగా ఒక మరణం. అందరూ ఏడుస్తారు. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడివే నరకానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చచ్చిపోయినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏడుస్తారు, కానీ వీళ్ళకి మారు మనసు లేదు. నువ్వు చచ్చిపోయి వీళ్ళు రాత్రి మందాకు పడుకుంటారు, వీళ్ళు చచ్చిపోతారు. అప్పుడు వీళ్ళు నీ పక్కకు వచ్చి నీతో కలిసి ఏడుస్తారు. రే ఆ రోజు నువ్వు చచ్చిపోయావు అని ఏడ్చాము, కానీ మళ్ళీ మేము నరకంలోకి వచ్చి నీతో ఏడుస్తున్నాం ఏంటి అని అంటే వాళ్ళకి మారు మనసు లేదు, చచ్చిపోయారు. వీళ్ళకి మారు మనసు లేక చచ్చిపోయారు. నరకం ఎదురు చూస్తుంది. జాగ్రత్త, అది చాలా భయంకరమైనది. అది నిన్ను విడిచిపెట్టదు. మరో విషయం తెలుసా?
నీవు ఏ విధము చేతైనా తప్పించుకోలేవు. ప్రకటన గ్రంథం 16:9. తీవ్రమైన వేడిమితో కాలిపోయిరి. ఎందుకని? వాళ్ళు దేవుని మరిచారు కాబట్టి తీవ్రమైన వేడితో కాలిపోతున్నారంటండి. ఎంత భయంకరమైనదండి. ఏమండి, దయచేసి గమనించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మరణము నీ ఎదుట నిలబడి ఉంది. నువ్వు మారు మనసు పొందితే సంతోషంగా ఉంటావు. అంతేకాదు, నువ్వు మార్పు చెంది దానం దాతృత్వం నీకు ఉంటే, అంటే దాని అర్థం ఏంటంటే నిజ జీవితంలో దాన ధర్మాలు చేసేవాళ్లే పరలోకం వెళ్తారు. దాన ధర్మాలు చేయకుండా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఎవరి గురించి రాశాడు? క్రైస్తవుల గురించి రాశాడు. ఈరోజు నీకు కలిగింది పంచిపెట్టు. ఎందుకంటే నీ పాపములు తరిమి నిన్ను పట్టుకుంటా. యోబు గ్రంథం 15:5 నీ మాటల వలన నీ పాపములు తెలియబడుచున్నది. నేను కాదు, నీ మాటలే నీ దోషములు స్థాపించుచున్నది. నీ పెదవుల నీ మీద సాక్ష్యం పలుకుచున్నది. జాగ్రత్త. నీ పాపాలు నీ జీవితంలో ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి? నోట్లోంచి మాటల ద్వారాగా, 2 చూపుల ద్వారాగా, 3 తలంపుల ద్వారాగా, 4 చేతుల ద్వారాగా. నువ్వు దేవునికి ఇవ్వు, అందుకని నీ చేతుల్లో పాపం ఉంది. మందిరానికి త్వరగా వెళ్ళో, నిర్లక్ష్యంకి వెళ్తావు. డబ్బు ఉంది నాకేంటి? నీ కాళ్ళలో పాపం ఉంది. ఇవ్వలేనందువల్ల నీ ఇంట్లో నీ గదిలో పాపం ఉంది. దీనికి సహాయం చేయలేదు, దశమ భాగం ఇవ్వలేదు, నీ పెట్లో పాపం ఉంది. నీకు అన్నీ సమృద్ధిగా ఉండాలి. అవతలోడు ఏవైపోయినా పర్వాలేదు, నీకోసం మాత్రం ప్రార్థన చేసేయాలా? నీకోసం చేసిన ప్రార్థనే అది కూడా పాపమే. ఎందుకు తెలుసా? అతడు నీకోసం కన్నీరు కార్చాడు. నువ్వు దశమ భాగం ఇవ్వలేదు కాబట్టి నీ డబ్బు తుప్పు పట్టి నీ మీద సాక్ష్యం చెప్తుంది. అదే యాకోబు పత్రిక 5:2. నువ్వు దశమ భాగం ఇవ్వలేదు, అదే నీ మీద సాక్ష్యం చెప్తుంది. దశమ భాగం ఇవ్వలేదండి, ఇది పిసనారదండి, ఇది వేసే నరకానికే. ఎలాగంటాడు? ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావా? ఛీ, నరకంలోకి వెళ్ళి ఎడుతావా? ఛీ అనుకుంటూ అందులో ఎడుతావా? ఇలాంటి పని చేసానేంటని ఇంతగా ప్రకటించాక నువ్వు మారు మనసు పొందకపోతే తీర్పు తప్పించుకోను, నరకం. జాగ్రత్త, మార్పు చెందు. నీకోసం నేను ప్రార్థిస్తాను. ఇకనైనా నువ్వు మార్పు చెందు, అది నిన్ను క్షమించదు. నరకం పాతాలు నిన్ను ఎప్పటికీ క్షమించదో. నీ మనసు మార్చుకో. దేవుడి వాక్యం నీ జీవితంలో మార్పు తెచ్చి నీ త్రాగుడు, నీ దుర్వ్యసనం మానే. ఇకనైనా మనసు మార్చుకో. వీలైతే నేను మందిరం కడుతున్నాను, కానుక పంపించు, నీ పాపాలు క్షమిస్తాడు. పరిశుద్ధుల ఈ వాక్యాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకో. నరకం నుంచి తప్పించండి, పాతలను తప్పించండి. ఈమె కన్నీరు నాచుకు మార్చండి. ఇప్పుడే ఈమెకు మారు మనసు ఇచ్చి నీ కృప చేత, నీ శిలువ ప్రేమ చేత, మీరు శిలువలో కాల్చిన రక్తం చేత నరకం నుంచి, రోగం నుంచి, సమస్యల నుంచి, అశాంతి నుంచి విడిపించి రక్షణ శాంతి ప్రసాదించి నీ నీతి రాజ్యంలో వీరిని నీ కుటుంబ సభ్యురాలుగా చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ.